అందులో కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోమంటే చాలా తక్కువ సమయంలో 1 లక్ష ఉద్యోగిని ప్రమోట్ చేయాలనుకుంటే వారంలో 12,000 మంది రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు మీరు. దాన్ని బట్టి చూస్తే నాకు అనిపిస్తుంది ఏదైతే నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నానో మీరు ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇది శుభ పరిణామం అని చెప్పి మరొకసారి రిజిస్టర్ అయిన అందరినీ ఉద్యోగీర్స్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మా అంగన్వాడీ టీచర్స్ అందరూ వచ్చారు. వాళ్ళు పాపం పిల్లల్ని ఆడించాలంటే కష్టమైతే ఇంకొక పక్క వంట చేయడం చాలా కష్టంగా ఉండేది. ఆ గ్యాస్ ఇచ్చినప్పుడైతే చాలా టైం తీసుకునేది, కొంతవరకు హీట్ అవన్నీ కనపడేటివి. ఇప్పుడు ఏదైతే కొత్తగా ఇచ్చినటువంటి ఈ స్టవ్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత చాలా సులభంగా తక్కువ సమయంలో వంట చేసే పరిస్థితి వస్తా ఉంది. అలాంటి అంగన్వాడీ టీచర్స్ కి అందరికీ ఈ సమావేశంలో వచ్చిన మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాను. ఇంకొక పక్కన స్టూడెంట్స్ కూడా వచ్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ కార్యక్రమానికి కూడా వెల్కమ్. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ మీదనే ఆధారపడుతుంది ఏ అభివృద్ధి అయినా. నేను ఏ కార్యక్రమం చూసినా ఉదయం అయితే ఒక మెగా ఈవెంట్ కరెక్ట్ చేశాం. ఒక పక్క విద్యార్థులు స్టూడెంట్స్ అందరూ, ఇంకో పక్క టీచర్లు, ఇంకో పక్క పేరెంట్స్ని, ఇంకో పక్క గవర్నమెంట్ అందరం కలిసి ఒక మెగా ఈవెంట్ చేశాం. 43,000 స్కూల్లో ఒకే రోజు ఒకే సమయంలో పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టింది ప్రపంచంలోనే మొదటిసారి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఒక బాధ్యత వస్తుంది, ఒక కమిట్మెంట్ వస్తుంది. ప్రభుత్వం ఏం చేయబోతున్నా చెప్పేదని కూడా అవకాశం వస్తుంది. ఒక పక్క అక్కడ పిల్లల్ని భావి తరాల భవిష్యత్తు కోసం అక్కడ పనిచేస్తూ ఇప్పుడు పవర్ డిపార్ట్మెంట్లో ఏం చేయాలనో ఆలోచన ఇక్కడికి వచ్చాం. ఈ సమయంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులు కూడా నమస్కారాలు. మామూలుగా ఇంతవరకు మనం చూస్తే ఇప్పుడు అందరం కరెంట్ ఉంది కాబట్టి వెలుగుల్లో ఉన్నాం. 1 నిమిషం కరెంట్ పోతే మళ్లీ చీకటి వస్తుంది. ఏ రాష్ట్రంలో సరే తలసరి విద్యుత్ వినియోగం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే అది ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నం. ఎంత కరెంట్ ఎక్కువ వాడుతున్నామంటే అంత ఎక్కువ తలసరి ఆదాయం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఇండికేషన్. అందుకే ఇంధన రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనకు దైనందిక కార్యక్రమాలు దేనికైనా సరే పవర్ లేకపోతే ఏది జరగదు. ఒక లైటింగ్ కావచ్చు, ఒక ఇంటికి కావాల్సిన పరికరాలు ఫ్యాన్ కానీ ఏసీ కానీ, ఇంకొక పక్క ఒక వ్యవసాయానికి కానీ, ఇంకా రాను రాను మీరు చూస్తే పరిశ్రమలు కానీ కమర్షియల్ కానీ, ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో మీరు చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు పవర్ అనేది చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకసారి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, దూరదృష్టితో కొన్ని ఆలోచన చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. నేను కూడా ఆ ఇబ్బందిని ఒకసారి ఫేస్ చేశాను. 98లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను. దేశంలో ఎవరో అప్పుడు సాహసం చేయలేదు. ఫస్ట్ టైం నేను పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకున్నప్పుడు చూస్తే అసెంబ్లీలో చాలా రోజులు పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చేసేవాళ్ళు. పరిశ్రమలు నడపలేకపోతున్నామని ఎక్కడికక్కడ పరిశ్రమలు మూసేసేవాళ్ళు. ఇంకొక పక్క ఇండ్లకు కూడా కరెంటు రాకుండా లో వోల్టేజ్ వస్తుందని బల్బులు గాలిపోతున్నాయని బాధపడేవాళ్ళు. అవన్నీ ఆలోచించిన తర్వాత ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఆ రిఫార్మ్స్ తీసుకొచ్చాం కాబట్టి దేశంలోని మొట్టమొదటిసారి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల దేశానికి ఒక ఆదర్శమైంది.
ఈరోజు పవర్ సెక్టర్లో మీరు చూస్తే 2004కే మన సర్ప్లస్కి వచ్చాం. ఆ తర్వాత కూడా చాలా వరకు ఎప్పటికప్పుడు మనం ముందుకు పోయాం. కానీ తెలుగుదేశం లేనప్పుడంతా మళ్లీ కరెంటు కోతలు వస్తున్నాయి. మళ్లీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు చూస్తే ఏమాత్రం మనం లేదు. భవిష్యత్తులో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2016లో మీరు ఒకసారి చూస్తే వరల్డ్ బ్యాంక్ అయితే ఏపీకి మొదటి ర్యాంకింగ్ ఇచ్చారు, మొదటి స్థానం ఇచ్చారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ పలు అవార్డులు వచ్చాయి, గుర్తింపులు వచ్చాయి. ఆ రోజే ఉజ్వల పథకాన్ని మొదటిసారిగా మన రాష్ట్రంలో పెట్టి 2,20,00,000 ఎల్ఈడి బల్బులు పంపిణీ చేశాం. ఎనర్జీ ఎఫిషియన్సీ ఫ్యాన్స్ అయితే 3,23,000 ఇచ్చాం. 1,48,000 ట్యూబ్ లైట్లు ఇచ్చాం. 26,59,000 ఎనర్జీ ఎఫిషియన్సీ వీధి లైట్లతో ఎక్కడికక్కడ దీన్ని కూడా సెన్సార్లు పెట్టి అన్ని గ్రామాల్లో వెలుగులు నింపింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 68,171 నాన్ ఐఎస్ఐ పంప్ సెట్లని ఎనర్జీ ఎఫిషియెంట్ పంప్ సెట్ గా కన్వర్ట్ చేశాం. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈఎస్ఎల్ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి పూర్తిగా సహకరిస్తున్నారు. మనం ఒక యూనిట్